నమస్తే అండి. నా పేరు హర్షవల్లి. గతంతో చూసుకుంటే ఈసారి పోలింగ్ శాతం కొంచెం చాలా తక్కువగా ఉంది. అసలు ప్రజలు ఇప్పుడే ఇలాంటి టైంలోనే, ఎందుకంటే రాష్ట్రం చూస్తే మనకి ఎలా ఉందో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించాల్సిన టైంలో పోలింగ్ శాతం చాలా తక్కువ. పోలింగ్ బూత్ నేను వచ్చి ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ కొంచెం ఎండగా బీపీ ఉన్న వాళ్ళందరం కూడా మార్నింగ్ రాలేం కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం 4 o'clock వచ్చాను. 20 minutesలోనే నాకు పోలింగ్ అయిపోయింది. చాలా తక్కువ ఉన్నారండి. పోలింగ్ శాతం కూడా ఆల్మోస్ట్ 33%. అప్పుడు నేను చూసేసరికి 1 o'clock 33% అనుకుంటా విశాఖపట్నం. చాలా తక్కువ. ఎందుకంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో రాష్ట్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఆలోచించి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన టైంలో ప్రతి ఒక్కరు కూడా వెనుకడుగా మాకెందుకు వచ్చింది, అపార్ట్మెంట్ వాసులందరూ కూడా దయచేసి కదిలి రండి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో నిలబడ్డారో వాళ్ళు రాత్రి 9 వరకు ఓటు హక్కు వినియోగించుకునే మనకు అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి మన ఓటు హక్కును, అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మన సొంత ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా మంది, ఇంత చాలా తక్కువ పోలింగ్ నమోదైందంటే చాలా తక్కువ అండి. అసలు ఈసారి 80% దాటుతుందని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. 4 o'clock అయింది, ఇప్పుడు చల్లబడింది కాబట్టి 6 o'clock లోపు ఎవరైనా క్యూ లైన్కి వస్తే వారు డెఫినెట్గా రాత్రి 9-9:30 అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే హక్కు మనకి ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితులు బాగాలేవు. యువత కానీ అలాగే విద్యావంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన టైము. అందులో మన నార్త్లో చాలా విపరీతంగా మనకి గంజాయి మాఫియా కానీ చాలా ఘోరంగా ఉంది. విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి విద్యార్థులు కానీ బాధ్యతాయుతంగా ఆలోచించి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నారాయణమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇది నా 14వ వార్డు. ఏరియా పేరు? మెద్దలపాలెం కలిసిందండి. ప్రస్తుతానికి ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఎంతసేపు పట్టింది మీరు లోపల వేయడానికి? చాలా పోగంట అయింది. 1 గంటలో అయిపోయింది. మిషన్ నొక్కడానికి మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదండి, బాగా